ఆధార్ కార్డుల విద్యార్థులకు అపార్ కార్డు వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి. సెకండరీ స్కూల్ నుంచి కాలేజీల వరకు విద్యార్థులకు ఈ అపార్ కార్డును అందజేయాలని కేంద్రం యోచిస్తుంది. ఈ అపార్ కార్డులో ఆధార్ కార్డు వలె 12 అంకెల సంఖ్య ఉంటుంది. ఇందులో విద్యార్థుల విద్యా సమాచారాన్ని నిల్వ చేస్తారు. ప్రస్తుతం భారతదేశంలో ప్రతి పౌరునికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మారిపోయింది. ప్రతి పనికి ఆధార్ కార్డు అనేది ముఖ్యమైనది. ఆధార్ కార్డు వలె స్టూడెంట్స్ కూడా ఈ అపార్ కార్డు అనేది చాలా ముఖ్యమైనది. ఈ అపార్ కార్డు అనేది ఆధార్ కార్డు, పాన్ కార్డు వల్ల పనిచేస్తుంది. ముఖ్యంగా అకాడమిక్ పనులకు ఈ అపార్ కార్డు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం యోచిస్తుంది. ఈ అపార్ కార్డు అనేది పూర్తిగా విద్య అవసరాల కోసం సంబంధించినటువంటి కార్డు. ఈ కార్డు అనేది నవజాతి శిశువుల నుంచి పెద్దల వరకు జారీ చేస్తారు. ఈ కార్డును ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రుల అనుమతితోనే జారీ చేస్తారు. ఇది పూర్తిగా విద్య అర్హతకు సంబంధించినటువంటి కార్డు. ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు, విద్యా అర్హతకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం కూడా. ఒక స్టూడెంట్స్ యొక్క విద్యా అర్హతకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ కార్డులో పొందుపరచబడతాయి. ఈ కార్డు ద్వారా ఒక స్టూడెంట్ యొక్క విద్యార్హతను చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థుల ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, వారి బ్యాంకు రుణాల వివరాలన్నీ ఈ కార్డులో పొందుపరచబడతాయి. అందుకే విద్యార్థులు వాళ్ళ స్టడీకి సంబంధించినటువంటి ఎటువంటి సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళనవసరం లేదు. ఓవరాల్గా అన్ని సర్టిఫికేట్స్ కూడా ఈ కార్డులో స్టోర్ అయి ఉంటాయి. ఈ అపార్ కార్డును కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభించగా త్వరలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే అవకాశం ఉంది. మీరు ఈ వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అపార్ కార్డుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.